హాయ్ హలో వెల్కమ్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు నేను సమ్మర్ కూలెంట్ చేయబోతున్నాను. ఇది మంచి సమ్మర్ కూల్ డ్రింక్ అనుకోవచ్చు. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. దీన్ని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్తో నానబెట్టాలి. దీనికి పక్కన పెట్టేసుకొని మనము ఇందులో చియా సీడ్స్ ఆర్ సబ్జా యూజ్ చేసి కూడా మనము డ్రింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చియా సీడ్స్ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. ఒక పావు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మనం దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది నానిన తర్వాతనే మనము ఈ కూలెంట్ అంటే కూల్ డ్రింక్లో మనం వేసుకుంటామన్నమాట. తర్వాత మనము ఎడిబుల్ గమ్, బాదం గమ్ అంటారు కదండి, దీన్ని కట్రినా అని కూడా అంటారంట. సో దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇందులో వేసి ఒక పావు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దీన్ని కూడా నానబెట్టుకుంటాను అనమాట. ఇది నానడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టొచ్చు. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను. కొన్ని మాత్రం సరిపోతాయండి వాటర్, ఇంకొన్ని అయినా తక్కువైనా సరిపోయేవి. ఓకే, ఈ 3 నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. చియా సీడ్స్ ఇవి చాలా హెల్దీ అండి. ఓకే, ఇప్పుడు ఇంకో బౌల్లో డ్రై డేట్స్ అండి, ఇవి ఖర్జూరం అంటారు కదా, అవి ఒక 2 అండ్ 3 వచ్చేసి అంజీర్ వేసాను. వీటిని కూడా వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట. ఇవి కూడా నానిపోతాయి. తర్వాత వీటన్నిటినీ ఒక చోట పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. సమ్మర్ కూలెంట్ చేసుకుందాం వీటితో. అండ్ ఇందులో నేను కొన్ని రైజిన్స్, వీటిని ఏమంటారు, ఎండు ద్రాక్ష కూడా వేసాను. అది ఇప్పుడు వేసానండి, ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. ఒక 8 దాకా బాదం తీసుకున్నాను, ఒక 6 దాకా క్యాషూ తీసుకున్నాను అనమాట. వీటిని మనము గ్రేటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసి అందులో ఈ నానబెట్టినటువంటి సగ్గుబియ్యం వేసి ఉడికించుకుందామండి. ఇది చక్కగా ఉడికిన తర్వాతనే మనము ఈ సమ్మర్ కూలెంట్ని తయారు చేసుకోవచ్చు. చల్లార్చిన తర్వాత దాన్ని తయారు చేసుకోవాలి. సో ఇది బాయిల్ అవుతుంది అండ్ మంచిగా కుక్ అయిన తర్వాత మనము ఈ కూలెంట్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇది కొంచెం బాయిల్ అవ్వాల్సి ఉంది. ఒక 2 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి అంజీర్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందులో మనం వేసుకుంటూ ఒక ఆర్డర్ వైజ్గా వేసుకొని కూలెంట్ని తయారు చేసుకుందాము. ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలన్నమాట. పాలు అండ్ అంజీర్, డ్రై డేట్స్, రైజిన్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఒక బౌల్లో. అందులోనే తర్వాత మనం ఈ బాదం ఏదైతే ఉందో దాన్ని కూడా గ్రేట్ చేసుకున్నాను. కాజు దీన్ని గ్రేట్ చేసుకున్నాను. అది ఎడిబుల్ గమ్ అండ్ వచ్చేసి అది సగ్గుబియ్యం. ఇది వచ్చేసి చియా సీడ్స్ నానిపోయాయండి ఇవి బాగా. తర్వాత ఎడిబుల్ గమ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా నానిపోయింది. అయితే సబ్జా కూడా యూస్ చేయొచ్చు, చియా సీడ్సే కాదు. సబ్జా చలువ కదా, అట్ ద సేమ్ టైం చియా సీడ్స్ అంటే కొంచెం ఫైబర్ కంటెంట్ కాబట్టి మనం ఇందులో యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం గ్లాసెస్ తీసుకొని సమ్మర్ కూలెంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఏదైతే ఉందో అది ఈక్వల్గా 2 గ్లాసెస్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను నేను, కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇందులో ఒక గ్లాస్లో 4 స్పూన్ల దాకా వచ్చింది అనుకుంటాను. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం వేస్తే 4 స్పూన్లకు పైనని సగ్గుబియ్యం అంటే బాయిల్ అయిన తర్వాత డబుల్ అవుతుంది కదా, సో అదనమాట. ఇందులో కూడా నేను ఈక్వల్గా వేసేసాను సగ్గుబియ్యం. తర్వాత ఇందులో నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ కూడా ఒక్క స్పూన్కి చాలా ఎక్కువ వచ్చేసింది, వాటర్ కదా, ఫైబర్ కాబట్టి ఎక్కువ వచ్చేసింది. సో ఈక్వల్గా వేసేసాను నేను ఇందులో రెండింట్లోనూ. ఇది సమ్మర్ కూలెంట్ అండి, హెల్తీ అండ్ టేస్ట్ కూడా. ఇప్పుడు నానబెట్టుకున్నట్టు అంజీర్ ఇవి ఏవైతే ఉన్నాయో డేట్స్, రైజిన్స్, వాటిని కూడా ఈక్వల్గా వేసేసాను 2 గ్లాసెస్ ఆఫ్ డ్రింక్కి. ఇవి ఎంత హెల్తీ అండి. ఇందులో అన్నీ ఉన్నాయి చూడండి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, సగ్గుబియ్యం, కార్బోహైడ్రేట్ ఇవి ఉన్నాయి. ఇది ఎడిబుల్ గమ్. సో బాదం గమ్ కట్రినా అన్నారు కదా, అదనమాట.
అది మంచిగా చక్కగా నానిపోయి ఇలా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాలు, ఒక గ్లాస్ మిల్క్, అంటే నేను హాఫ్ గ్లాస్ మిల్క్ వేసాను అనమాట. అది నిండిపోతుందని కొంచెం ఎక్కువ వేద్దాం అనుకున్నా, కానీ అది గ్లాస్ నిండిపోతుందని కొన్ని వేసా టేస్ట్. అండ్ మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇందులో మనం స్వీట్నర్ వేసుకోవచ్చు. అసలు స్వీట్నర్ లేకుండా కూడా తాగేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో అంజీర్ రైజిన్స్ వేసాం కదా, వాటి స్వీట్నర్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం, ఆ క్రషి ఉంది కదా, దాన్ని పైన వేసుకుందాం. తర్వాత కాజు, ఇది కూడా పైన వేసేసుకుందాం 2 గ్లాసెస్ పైన. చాలా మంచి టేస్ట్, హెల్దీ ఈజ్ వెల్త్ కదా. ఎంత బాగుందో చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంటుంది, తాగడానికి కూడా అంతే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం హనీ, స్వీట్నర్ హనీ కూడా వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు వేసాను నేను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసాను 2 గ్లాసెస్కి ఈచ్ గ్లాస్లో. కొంచెం స్వీట్ ఎక్కువ తాగాలి అనిపించినప్పుడు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇది సరిపోతుంది అనిపించింది. ఆల్రెడీ అందులో స్వీట్గా ఉన్నటువంటి డేట్స్ అవి ఉన్నాయి కదా, వాటి స్వీట్నర్ ఇది అన్నీ కలిపేసి చక్కగా కలుపుకొని తాగేస్తాం అనుకోండి, టేస్ట్ ఉంటుంది. మనకి ఈ షుగర్, ఇవి ఇప్పుడు జాగరీ కూడా షుగర్తో చేస్తున్నారు, చెప్పలేము, అందులో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ స్వీట్నర్ హనీ వేసుకుంటేనే బెస్ట్ అండి. కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, కొన్ని తెచ్చిపెట్టుకుంటే ఒక 10 to 15 days అట్లా, మంత్లీ ట్వైస్ అట్లా తెచ్చుకుంటే బాగుంటుంది అనుకోండి. ఇంకా సమ్మర్ కూల్ అండ్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చక్కగా తింటూ తాగేయడం. నాకు నచ్చిన పాట. పరువాల పరదాలు తీసే పూట, కలగాలి కరగాలి నీలోనంత, పలికించాలి స్వాగతం, పండించాలి జీవితం, నీకు నాకు ఈ క్షణం రాని రాగ సంగమం, నిజ్ఞాపకం నాలోన సాగిను వేల సరసకు. ఏ సాంగ్ గెస్ చేయండి. నాకు నచ్చిన కోట్, లైఫ్ గుడ్ డెసిషన్స్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, బట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ డెసిషన్స్. దిస్ ఈజ్ లైఫ్, సో డోంట్ వరీ ఫర్ ఎనీ మిస్టేక్స్, గో అహెడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వెరీ గుడ్ కోట్ కదా. సో దీన్ని తెలుగులో చెప్పడానికి ట్రై చేశాను. మనం ఏదైనా గుడ్ డెసిషన్ తీసుకోవాలి అంటే, మంచి నిర్ణయం తీసుకోవాలంటే అదొక ఎక్స్పీరియన్స్, అనుభవం నుండి వస్తుంది. కానీ అనుభవం అనేది ఒక పొరపాటు నిర్ణయం వల్ల కూడా వస్తుంది. కాబట్టి మనం నిర్ణయాలు పొరపాటు అని ఎప్పుడు అనుకోవద్దు. అదే జీవితం అంటే. బాయ్.